మరి కవితమ్మని ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ తను ఇంట్రాగేషన్ చేసి మరి సోమవారం నాడు రిలీజ్ చేయాలన్న ప్రతిపాదన కోర్టు ముందు ఉండగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నది. ఇలాంటి సమయంలో ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయింది. లేదు ఆమెని మేము ఇంట్రాగేట్ చేయాలి, మాకు అప్పగించండి, మేము తిహార్ జైల్లోనే ఆమెని మేము ఇంట్రాగేట్ చేస్తామని వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సామాన్య మానవులకి అర్థం కావట్లా ఈడీకి సిబిఐకి ఉన్న వ్యత్యాసం ఏంటి అని. ఈడీ సాధారణంగా ఎకనామిక్ సమస్యల గురించి ప్రస్తావిస్తూ అవి ఎలాగొచ్చాయి, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎవరిని గుంజావు అని ఇలాంటి మాట్లాడుతూ అన్నిటికన్నా ఎక్కువగా మైండ్ గేమ్ ఆడుతుంది ఆ వ్యక్తి మీద. వేరే సిబిఐ అంటే మన చిన్న ఊర్లో పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎలాగా ఈవెన్ థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించి ఎలా నిజాలు చెప్పించాలని ప్రయత్నం చేస్తారో అలాగే సేమ్ చేస్తుంది సిబిఐ.